అండ్ సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో కీ రోల్ ఎవరిది అంటే అమ్మదే అంటారు. సో మీ లైఫ్లో కూడా, మీ పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆవిడే కీ రోల్. సో అలాంటి ఆవిడ స్వర్గస్థులు అయిన తర్వాత మీరు ఎంత లోన్లీగా ఫీల్ అయి ఉంటారో అర్థం చేసుకోగలం. సో ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఇన్ఫ్యాక్ట్ మన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇమోషనల్ అయ్యారు, నాన్నగారు స్వర్గస్థులు అయ్యారని చెప్పి కృష్ణ గారు. సో అంటే మీరేమైనా మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మీరు చేశారా? ఎవరు మదరా? అంటే మదరు వాస్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ తప్పటడు వేసుకున్నా ఆమె నిలబెట్టేది. నేను ఫెయిల్ అయినప్పుడు ముందు తీసుకెళ్ళేది, ఫండ్ చేసేది, అన్నం పెట్టేది, అన్నీ చూసేది. చాలామంది మా బంధువులు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. కృష్ణ గారు బ్యాక్ బోన్. నేను మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ షాటర్డ్ ఫర్ అ బ్రీఫ్ టైం, కానీ నా ఫోకస్ అంతా కృష్ణ గారి మీద వెళ్ళింది. ఎందుకంటే ఆయనలో ఆవిడని చూసుకునేవాడిని. సో ఆమె ఉందన్నట్టే ఫీలింగ్ ఉండేది, ఆయన కూడా అలాగే ఉండేది అలా మాకు. కానీ కృష్ణ గారు చనిపోయినప్పుడు మాత్రం మొత్తం షేక్ అయిపోయాను. ఇల్లు ఖాళీ అయిపోయిందన్న ఒక ఫీలింగ్, ఒక భయంకరమైన ఫీలింగ్ వచ్చింది. అది నేను చెప్పుకోలేను, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అప్పుడు ఇద్దరు లేరు అనేది వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ అలా ఉండేవాళ్ళు. దట్ ఈస్ మై సపోర్ట్. మీరు ఎంతవరకు మహేష్ బాబు గారికి ఇస్తున్నారు అనేది ఆ కైండ్ ఆఫ్, బికాజ్ ఆయన ఇంకా అదే వీఆర్ వన్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఎవరిది వాళ్ళదే, ఎవరి సక్సెస్, ఎవరి ఆస్తులు, ఎవరి డబ్బులు వాళ్ళదే. దాంట్లో మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఆ బాండింగ్ అనేది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కలిగించారు. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళని ఉన్నాయి. ఎవరైనా నా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి మీదైనా ఈగ కూడా వాళ్ళని ఉన్నాయి. అది నా బాధ్యతగా చూస్తాను.